క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషి రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. యెరూషలేము మీద, తన ప్రజలపైన దేవుని కోపము ఇక సమాప్తమైందని ప్రేమగా మాట్లాడమని చెబుతున్నాడు. ఈ 40వ అధ్యాయం నుండి 66 అధ్యాయాల వరకు దేవుని వాగ్దానాలు, ప్రవచనాలు, ఆదరణ, తిరిగి పునరుద్ధరించుట, ఇక ఎన్నో అద్భుత ఆశ్చర్య క్రియలు మనం చూస్తాం. గత 39 అధ్యాయాల్లో ఒక 7వ అధ్యాయము 9వ అధ్యాయంలో మెస్సియాకు సంబంధించిన ఇమానుయేలు పుట్టుకకు సంబంధించిన ప్రవచనం తప్ప ఇక మనకు ప్రవచనాలు కనబడలేదు. ఇక అత్యధికమైనటువంటి వాగ్దానాలు ఉన్నటువంటి అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నాం. ఈ 40వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. ఈ మాట చదువుతున్నప్పుడు ఈ ప్రవచనాన్ని 3 అంచెలుగా నేను చూడగలిగాను. మొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో, ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. బాప్తిసమిచ్చే యోహానుకు సంబంధించినటువంటి విషయాలు యెషయా ఇచ్చిన ప్రవచనంలో మొదటి భాగంగా, అరణ్యములో ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని కేకలు వేస్తున్నటువంటి యోహాను. అనేకులు తమ పాపములు ఒప్పుకుంటూ యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ వచ్చారు. ఇది ప్రవచనం నెరవేర్పు. అయితే పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలోకి రండి. ఇదిగో, నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు, అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కనబడుతున్న పంపబడుతున్న దూత బాప్తిసమిచ్చు యోహాను కాదు సుమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యెరూషలేములో దేవుని మందిరాన్ని దొంగ గుహలుగా మార్చి, వ్యాపారపుటిల్లుగా మలచి, రూకలు మారుస్తూ కనబడిన వారిపైన ప్రభువు కోపగించి వారి బల్లల్ని ఎత్తివేసి తాళ్ళతో వారిని శిక్షించి, ఎవరు ఊహించని రీతిగా హఠాత్తుగా ఆయన మందిరానికి వచ్చాడు. ఇది కేవలం భౌతికంగా యెరూషలేములో ఉన్న దేవాలయ శుద్ధీకరణ మాత్రమే కాదు, అందరి హృదయాల్లో పేరుకుపోయినటువంటి ఈ చెత్త చెదారాన్ని తీసివేసి పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చేదానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. ఇక ఈ ప్రవచనం యొక్క 3వ భాగాన్ని చెప్పాలి. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 5, 6 వచనాలు చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీదకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మీరు గమనించండి, 2 సాక్షులు కనపడతారు. అందులో ఒకరు ఏలియా. 1260 దినములు ప్రవచించటానికి దేవుడు వారిని పంపాడు, వారికి అధికారం ఇచ్చాడు. వారు అగ్నిని కురిపించగలరు, ఆకాశాన్ని మూయగలరు, వర్షాన్ని రప్పించగలరు. వారి నోటి మాటకు ఏ ఆటంకం ఉండదు. అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారు. ప్రజలు వారిని చంపేస్తారు. వారి శవాలు 3 దినాలు అలాగా రోడ్డు పక్కల విడిచిపెట్టబడతాయి. తిరిగి దేవుడు వారిని సజీవులుగా లేవనెత్తి వారిని సాక్షులుగా నిలబెడతాడు. చూసిన వారందరికీ భయం కలుగుతుంది. ఆ దినములలో కూడా ప్రభు మార్గము సరళం చేయబడినట్లుగా ఈ అద్భుతాలు చూసి ఎంతో కొంతమంది ప్రభువును అంగీకరించి దానికి దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే, ఆ సంగతులు చూసినటువంటి మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి అని రాయబడింది. ఇక యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 2వ విషయం మనం ఆలోచిస్తే, అది 6వ వచనంలో 2వ భాగం. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే.
గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇక్కడ మానవుని పరిమితి, అలాగే దేవుని శక్తి సామర్థ్యాలు మనం గ్రహించగలగాలి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, దేవుని వాక్యము నిత్యం నిలుస్తుంది. మరి దేవుని వాక్యమును అంగీకరించిన మనము నిత్యం నిలుస్తామా? అవును, మనము నిత్యత్వానికి అర్హులం. కానీ ఈ శరీరం ఉందే భూ సంబంధమైనటువంటి గుడారం, ఇదైతే శిథిలమైపోతుంది. వాక్యం అంగీకరించిన మనము ఆ దేవుని వాక్యమును బట్టి నిత్యం నిలుస్తాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం అంటుంది, స్త్రీ కరిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అని. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. ఇది దూరస్తులకు ఎవరికో సంభవిస్తే మనం వాక్యం వల్లించవచ్చు. మన సొంత ప్రియులను పోగొట్టుకున్న ఈ లేఖనాలు కాస్త మింగుడుపడవు. అయినా వాక్యం మాత్రమే సత్యం. ఇష్టమున్నా లేకపోయినా అంగీకరింపక తప్పదు. ఇక యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో వాగ్దానంతో ఈ పాఠాన్ని ముగించగోరుతున్నాను. అది 29 నుంచి 31 వచనాలు. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పగా త్రొటిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవద్దురు. కొంత బలం తగ్గిపోయాక పూర్వపు బలం రావడం శరీరంలో కష్టం. అయితే ఈ ఆధ్యాత్మికమైన కోణాన్ని మీరు వినండి. అందుకే పక్షిరాజుతో పోలుస్తున్నాడు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి పక్షిరాజు తన ఈకలను తానే తీసివేసుకొని తను మూలుగుతూ కొంతకాలం గడిపి తిరిగి యవన దశను పొందుతుందట. 103వ కీర్తన 5వ వచనంలో అదే మాట చెబుతున్నాడు. పక్షిరాజు యవనం వల్లి నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడని. అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ వినండి. కొరింథీ 2 పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. శరీరము బలహీనమైన ఆత్మసిద్ధమే. శరీరము దినదినము కృంగి కృషిస్తున్నట్టుగా కనబడుతున్న అంతరంగ పురుషుడు నూతనపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన వాగ్దానమును మన జీవితంలో స్థిరపరచును గాక. దేవుని పరిశుద్ధాత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.